మనకందరికీ ఆక్సిజన్ అవసరం, మంచి గాలి అవసరం. కానీ రాను రాను మనందరం కూడా మెకానికల్ అయిపోయాం, బిజీ అయిపోయాం. ఏం చేస్తామో తెలియదు కానీ బిజీ మాత్రం బిజీ. దానివల్ల టైం అంతా వేస్ట్ అవుతా ఉంది. గంటల తరబడి మీ సెల్ ఫోన్ చూస్తారు కానీ ఒక చెట్టు పెట్టడానికి మాత్రం ప్రయత్నం చేయరు. ఈ సెల్ ఫోన్ చూస్తే ఒకసారికి పర్వాలేదు కానీ అదే పనిగా చూస్తే మీ మైండ్ ఖరాబ్ అయిపోయి మనం పిచ్చిబట్టే పరిస్థితికి వస్తాం. ఏదైనా సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు రాను రాను నాకు పెద్ద సమస్య రాబోయే రోజుల్లో అన్ని సమస్యలు ఒక ఎత్తు అయితే మీ ఆరోగ్యానికి హాస్పిటల్ పోతే మందులు ఇవ్వగలుగుతారు. కానీ ఈరోజు మెంటల్ సిక్నెస్ వస్తూ ఉంది. అంటే చాలామంది, కొంతమందికి పుట్టుకతో వస్తుంది, కొంతమందికి ఇలాంటి టెన్షన్ పెట్టుకొని టెన్షన్లో ఏదంటే చేసే పరిస్థితికి వస్తారు. దీనివల్ల కూడా పెద్ద ఎత్తున సమస్యలు రాబోతున్నాయి. ఆధునిక యుగంలో ఈ సెల్ ఫోన్ కూడా పెద్ద స్ట్రెస్ ఉంటుంది. అందుకే నేను ఇంకొక మాట చెప్పాను. మొన్నే మీరు చూశారు, యోగా డే అన్నాం. 30 రోజులు అన్ని ఊర్లో మీ అందరికీ ప్రమోట్ చేశాం. ప్రపంచంలో గిన్నీస్ రికార్డ్ వచ్చింది. 3,20,000 మంది విశాఖపట్నంలో తెల్లవారితో 5 గంటలకు వచ్చి యోగా చేశారంటే అది ఈ ప్రభుత్వం ప్రమోట్ చేసిన విధానం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. యోగాకు ₹1 ఖర్చు లేదు. కానీ మన ఆరోగ్యం స్ట్రెస్ బరస్ట్ ఇది అవుతుంది. ఎప్పటికప్పుడు మనందరికీ కూడా గుర్తుపెట్టుకోవాలి. తొందరలోనే నేను ఒక సంజీవిని ప్రాజెక్ట్ని ప్రారంభిస్తున్నాను. యూనివర్సల్ హెల్త్ తీసుకొస్తాను. ఆ యూనివర్సల్ హెల్త్లో చిన్న పెద్ద తేడా లేకుండా, ధనిక పేద తేడా లేకుండా అందరికీ 2.5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ తర్వాత పేదవాళ్ళందరికీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద 25 లక్షల వరకు డబ్బులు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటాం. అట్లని చెప్పి అందరూ అనారోగ్యం పాలైతే మీ వల్ల మీ ఇంటికి కూడా నష్టం, సమాజానికి కూడా నష్టం. అందుకే నేను సంజీవని ప్రాజెక్టు తీసుకొస్తున్నాను. సంజీవని ప్రాజెక్టు జ్ఞాపకం తమ్ముళ్ళు దించిన మళ్ళీ తీసుకుంటాం. మళ్ళా సంజీవని ప్రాజెక్టు జ్ఞాపకం ఉందా మీ అందరికీ? లక్ష్మణుడిని కాపాడుకున్నారు యుద్ధంలో.